బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. గురుగారు, వరలక్ష్మి వ్రతం ఆవిర్భావం ఏ విధంగా జరిగింది? అలాగే చారుమతి కథలోని అంతరార్థం ఏంటి? వ్రతాన్ని ఆచరించే ముందు మనం పాటించాల్సిన నియమాలు. శ్రావణ మాసం వచ్చింది అంటేనే అమ్మలందరికీ విశేషమైనటువంటి పండుగ వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతం ప్రధానంగా మూల ఉద్దేశం ఏమిటయ్యా అంటే కామ్యాలు సిద్ధింపజేసుకోవడానికి సూక్ష్మమైనటువంటి మార్గం. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడంతో మాత్రం చేతనే కామ్యాన్ని సిద్ధింపజేసుకోవడం అంటే అమ్మవారు ఆ కోరికను ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ఈ ప్రస్తుత కాలంలో వరలక్ష్మి వ్రతానికి సంబంధించి ఈ బొమ్మని తయారు చేయడం, అమ్మవారిని కలిశ, ఇవన్నీ కన్నా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నట్లుగా ఎంత అమ్మ అలంకరణ చేసుకోవచ్చు, కానీ ఈ అలంకరణ చేసే లోపల శరీరం కాస్త అలసిపోతుంది. ఇంకా ఆధ్యాత్మికంగా అమ్మవారిని పూజ చేసుకోవడానికి అవకాశం అనేది కొంచెం లోపిస్తుంది. ఎందుకంటే ఈ నవకాయ పిండి వంటకాలన్నీ చేసుకుని చక్కగా అమ్మవారికి అలంకరణ చేసుకుని అమ్మలందరూ ఇవన్నీ అలంకరణ చేసేసరికి అసలు ఈ శరీరం కాస్త శుష్కిస్తుంటుంది. దానివల్ల భక్తి అనేది లోపిస్తుంది. కాబట్టి ప్రధానంగా శ్రద్ధావాన్ భక్తి లేకపోతే జ్ఞానం అన్నట్లుగా శ్రద్ధగా అమ్మవారిని ఉన్నంత వాటిలో చక్కగా 3 పిండి వంటకాలు కానీ 5 పిండి వంటకాలు కానీ 7 కానీ 9 కానీ ఈ రకంగా పిండి వంటకాలు చేసుకుని అమ్మవారికి నివేదన చేసుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క వ్రతం ముఖ్యంగా సౌనికాది మహామునులు సూత మహామునుల నుంచి మనకి వచ్చినటువంటి విశేషమైనటువంటి వ్రతం ఇది. ప్రధానంగా ఈ యొక్క చారుమతి అన్నటువంటి కథలో అమ్మవారు మన కథలోనే విశేషంగా ఉంది. ఏమిటయ్యా అంటే అమ్మవారు చక్కగా ఉన్న సువాసిని అందరితో చక్కగా ఒకసారి తిరిగేసరికి వాళ్ళ ఇళ్లలో చక్కగా బంగారం అంతా నిక్షిప్తం అయిపోయింది. అదేవిధంగా వాళ్ళ చేతులకి దగదగలాడుతూ బంగారం అంతా వచ్చింది అని మనం వింటుంటాం. అంటే ఇది జరిగిందా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. కానీ కథలో ఉంది అంటే యథార్థంగా జరిగిన విషయం కదా మనం చెప్పుకుంటున్నాం. కానీ దానికి ఏమిటి లోపం అంటే ఖచ్చితంగా మనకు కూడా జరుగుతుంది. కానీ ఏమిటి అంటే శ్రద్ధ, భక్తి అనేది అమ్మవారి మీద ప్రదర్శిస్తూ చక్కగా పూజ చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితం పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలయ్యా అంటే చక్కగా పౌర్ణమి ముందు వచ్చినటువంటి శుక్రవారం ఏముంటుందో భృగువాసరం, దాన్ని శుక్రవారం అంటారు. ఆ రోజు చక్కగా ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవాల్సి ఉంటుంది. చక్కగా ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలనుకున్నటువంటి వాళ్ళు చక్కగా ప్రాతకాలం నిద్రలేచి చక్కగా కాలకృత్య కార్యక్రమాలు తీర్చుకుని చక్కగా ఆ రోజు అమ్మవారిని విశేషంగా సంకల్పం చేసుకోవాలి. ఏమయ్యా అంటే నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అంటూ అమ్మ ఈరోజు చక్కగా నీ యొక్క అనుగ్రహంతో ఈరోజు నేను వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తున్నాను, నీ యొక్క కృప మాపై చక్కగా చూపించమ్మా అంటూ అమ్మవారిని మనసులో తదేవ లగ్నంగా మహాలక్ష్మి వారిని స్మరణ చేస్తూ చక్కగా నవకాయ పిండి వంటకాలు ఓపిక ఉంటే శాస్త్రం అని చెప్పింది అంటే నవకాయ పిండి వంటకాలు చేసుకోవాలి అని చెప్పింది. నవకాయ పిండి వంటకాలు 9 రకాల పిండి వంటకాలు అన్నమాట. ఇవి చేసుకోవాలి అని చక్కగా 9 రకాల పిండి వంటకాలు చేసుకుని చక్కగా అమ్మవారికి ఒక వస్త్రం చక్కగా పరిచి దాని మీద తండులాలు అంటే ముందుగా గోమయంతో అలికి దానిపైన వస్త్రం చక్కగా ముగ్గు వేసి అష్టదళ పద్మ ముగ్గు వేసి దానిపైన చక్కగా వస్త్రం పరిచి వస్త్రం పైన కాస్త తండులాలు పరుచుకుని దానిపైన కలశ స్థాపన చేసుకుని, లేదు ఇప్పుడు ప్రస్తుతానికి చాలామంది కలశానికి చక్కగా అమ్మవారితో అలంకరించి ఇవన్నీ చేస్తున్నారు. ఆ విధంగా చక్కగా అలంకరించుకుని అమ్మవారికి సంబంధించి చక్కగా అలంకరణ విధానంతో అమ్మవారికి అలంకరణ చేసుకుని శ్రీ సూక్త విధానంగా ప్రధానంగా అమ్మవారికి షోడశోపచారాలు శ్రీ సూక్త విధానంగా అమ్మవారికి చక్కగా చేసుకుని చక్కగా అమ్మవారికి ముఖ్యంగా ఇష్టమైనటువంటి కొన్ని పువ్వులు ఉన్నాయి. అమ్మవారికి కలవ పువ్వులు అంటే చాలా ప్రీతి. అదేవిధంగా ఎరుపు రంగు పువ్వులు అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటిది. ఇటువంటి పువ్వులన్నీ అమ్మవారికి చక్కగా అలంకరణ చేసుకుంటూ చక్కగా గజలక్ష్మి అంటే మనకి అష్టలక్ష్ములని కాస్త ఆ రోజు చక్కగా ఆరాధన కూడా చేసుకుంటూ, ఎందుకంటే ధాన్యలక్ష్మి ధనలక్ష్మి అనే విధంగా మనకి అమ్మవారికి సంబంధించి 8 లక్షలు ఉన్నాయి కాబట్టి 8 లక్షలను అమ్మవారిని ఆ స్తోత్రాన్ని కూడా చక్కగా పారాయణ చేసుకుంటూ చక్కగా సువాసిని అర్చన ప్రీత శోభనా శుద్ధ మానస అన్నట్లుగా అమ్మవారు సువాసిని అర్చన చేస్తే చాలా ప్రీతి చెందుతుంది. కాబట్టి ఆ రోజు ఈ పూజా విధానం అంతా అమ్మవారికి శ్రీ సూక్త విధానంతో అమ్మవారికి పూజ అంతా చేసుకుని షోడశోపచారాలు చేసుకుని అమ్మవారికి సంబంధించినటువంటి అర్చన అష్టోత్తర కార్యక్రమాలన్నీ కూడా చక్కగా చేసుకుని అమ్మవారికి 9 పోగులతో తయారైనటువంటి తోరణాన్ని చక్కగా అమ్మలందరూ ధరించి పూజ అంతా అయిపోయిన తర్వాత సువాసినులందరికీ కూడా విశేషంగా సత్కారం చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి అమ్మవారి కృపకు పాత్రలు అవ్వడానికి అవకాశం అనేది ఉంటుందమ్మా. అదేవిధంగా ప్రదోషకాలం సాయంకాలం పూట మళ్ళీ పునః పూజ ఖచ్చితంగా చెయ్యాలమ్మ. ఎందుకంటే
అమ్మవారు ఏం చేస్తుంది అంటే వరలక్ష్మి వ్రతం రోజు చక్కగా గవ్వలు పట్టుకుని అమ్మవారు తిరుగుతూ ఉంటుందిట. అమ్మవారు ఏం చేస్తుందంటే గవ్వలు పట్టుకుని తిరుగుతూ ఉంటుందిట. ఎవరి ఇంట్లో సాయంకాలం చక్కగా ధూప దీపాలతో అమ్మవారికి సంబంధించి హారతులు ఇస్తూ ఈ అమ్మలందరూ ఎవరు పూజ చేస్తారో ఆ ఇంట్లో అమ్మవారు ఖచ్చితంగా వెళ్తుందని కొన్ని మంత్ర గ్రంథాలు కూడా తెలియజేస్తున్నాయి. కాబట్టి ఉదయం పూట పూజ అయిపోయిందని కాకుండా ప్రదోషకాలంలో కూడా చక్కగా దీపారాధన చేసుకుని అమ్మవారికి సంబంధించి చక్కగా అమ్మలందరినీ కూడా పిలుచుకుని సువాసినందరినీ కూడా పిలుచుకుని అమ్మవారికి సంబంధించి కాస్త పునఃపూజ చేసుకుని చక్కగా మంగళహారతులు ఇచ్చుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు అమ్మవారి కృపకు పాత్రలే ఉత్తమ ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుందమ్మ. వరలక్ష్మి వ్రతం గురించి ఎలా ఆచరించాలి, ఎటువంటి విధి విధానాలు పాటించాలనే చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు.